మరో వారం రోజుల్లో కూతురు పెళ్లి అందుకు సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. బంధువులు ఒక్కొక్కరుగా ఇంటికి వస్తున్నారు. ఈలోపే కాబోయే అల్లుడితో అత్త జెండా ఎత్తేసింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఇంతకీ ఈ ఘటన వెనుక అసలు కారణమేంటి? అల్లుడితో ఎందుకు అత్త పరారైంది? ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రాహుల్ అనే యువకుడితో జితేంద్ర కుమార్ కూతురు శివానీకి పెళ్లి సెటిల్ అయింది. శివానీ తండ్రి బెంగళూరులో వ్యాపారం చేస్తున్నాడు. 4 నెలల కిందట మ్యారేజ్ సెటిల్ కావడంతో ఒక్కో పని చేయడం మొదలుపెట్టారు. ఏప్రిల్ 16న శివానీ మ్యారేజ్ జరగనుంది. పెళ్లి కుదిరిన కొద్ది రోజులకు అత్తకు మొబైల్ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చాడు కాబోయే అల్లుడు. కూతురితో పాటు అత్తతో తరచూ ఫోన్లో మాట్లాడేవాడు. కాబోయే అల్లుడు పలుమార్లు అత్తింటికి వెళ్ళాడు. గంటల తరబడి అత్తతో మాట్లాడేవాడు. శివానీ తల్లి మనసు మారిపోయింది. అల్లుడితో ప్రేమలో పడింది. ఒకప్పుడు అల్లుడు మాత్రమే ఫోన్ చేసేవాడు. కొద్ది రోజుల తర్వాత అత్త అల్లుడికి ఫోన్ చేయడం మొదలుపెట్టింది. మరో వారంలో శివానీకి పెళ్లి జరగనుంది. కూతురు పెళ్లి కోసం ఇంట్లో డబ్బు, బంగారాభరణాలు రెడీ చేశారు. వాటిని తీసుకుని కాబోయే అల్లుడితో జెండా ఎత్తేసింది. అందులో 3.5 లక్షలు క్యాష్, 5 లక్షలకు పైగా విలువైన బంగారాభరణాలు ఉన్నాయి. కాబోయే అల్లుడితో అత్త పారిపోవడం కుటుంబ సభ్యులు, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. కుటుంబానికి ఉన్న పరువు పోగొట్టిందని భావించిన ఫ్యామిలీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు. జితేంద్ర కుమార్ ఇంటి ఇల్లాలు ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందని అన్నారు. ఈ వ్యవహారంపై పెళ్లి కూతురు శివానీ నోరు విప్పింది. ఏప్రిల్ 16న రాహుల్ను తాను వివాహం చేసుకోవాల్సి ఉందని తెలిపింది. ఆదివారం కాబోయే భర్తతో తల్లి పారిపోయిందని తెలిపింది. గడిచిన 3 నెలలుగా రాహుల్తో తన తల్లి నిత్యం ఫోన్లో మాట్లాడేదని వెల్లడించింది. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారాభరణాలు అన్ని అతడికి చేరవేసిందని తెలిపింది. अब 3.5 लाख रुपए थे हमारे अलमारी में, 3.5 लाख रुपए और 5 लाख का था जेवर सब। वो लेके उस लड़के ने जो बोला है ना, सब उसने किया है। उस लड़के ने ये बोला है कि पैसे लेके आओ सारे, तो उसने पैसे सब सारे ले लिए और जेवर 5 लाख का था, वो भी सारा जेवर, पैसे वगैरह सब कुछ गायब करके सब कुछ हमारे घर में ऐसा 10 रुपए भी नहीं छोड़ के रही है कि चाय कर ले और हम पापे खा लें उससे। कौन ले गया आपको? माँ, सारे पैसे। శివానీ తండ్రి జితేంద్ర కుమార్ నోరు విప్పారు. తాను బెంగళూరులో చిన్న వ్యాపారాన్ని నిర్వహిస్తున్నానని తెలిపాడు. కాబోయే అల్లుడితో గంటల తరబడి తన భార్య మాట్లాడుతున్నట్లు విన్నానని తెలిపాడు. కూతురు వివాహం త్వరలో జరుగుతున్నందున ఏమీ మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానని, ఇంతలో అనుకోని ఘటన జరిగిందన్నాడు. కేవలం డబ్బు, నగదు కోసం ఈ పని చేసినట్టు కనిపిస్తోంది. వారిద్దరూ పట్టుబడితే ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. लड़का पक्ष वाले बोले थे जी कपड़ा लेने का बोल के गया हमारे पास से, और ये कुछ नहीं बोल के गई थी। घर पे लड़की थी, लड़की को चारा डालने का बोल के गई थी। तो लड़की घेर पे पशु रहते हैं, ये घर है मेरा सामने। उसके बाद में लड़की जैसे घर आई थी तो फरार थी।